యెహోవా నా కార్యమును సఫలము చేయును. ఇది ఆశాభావంతో కీర్తనకారుడు మన కార్యాలు సఫలం చేస్తాడనే నమ్మకంతో వ్రాసుకున్నటువంటి కీర్తన. ఆశాభావంతో. క్రైస్తవ జీవితం అనేది విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ ముడిపడినటువంటి జీవితం. విశ్వాసము నిరీక్షణ లేకుండా మన క్రైస్తవ జీవితాన్ని నడిపించుకోవడం అసాధ్యం. వీటి రెండిటితో నడిపింపబడే జీవితమే క్రైస్తవ జీవితం. కాబట్టి ఆశాభావంతో ఆయన రాసినటువంటి కీర్తనలు ఆయన అంటున్న మాట ఏంటంటే, యెహోవా నా కార్యమును సఫలము చేయును. దేవుడు నా కార్యాన్ని సఫలం చేస్తాడు. మనకున్నటువంటి గృహం విషయంలోనైనా, నివాస విషయంలోనైనా, జరగబోయే కార్యాల విషయంలోనైనా, వేసిన పంట విషయంలోనైనా, కోరుకున్న కోరిక విషయంలోనైనా సఫలం కావాలి. అయితే మనందరికీ సఫలం కావాలని ఉంటుంది. మీకు మీ వ్యక్తిగత జీవితాలు సఫలం కావాలని ఉంటుంది. నాకు నా సేవా జీవితం సఫలం కావాలి. అయితే ఈ సఫలపరచబడే అనుభవం ఎప్పుడు కలుగుతుంది? మన కార్యం సఫలం కావడానికి మనం ఏం చేయాలి అనే 3 విషయాలు. మన పితరులు ఎలా ప్రవర్తిస్తే వారి కార్యాలు సఫలమయ్యాయి. నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వాక్యం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను ఊరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. హల్లెలూయా. దేవుని వైపు చాపబడినటువంటి చేతులు నిలకడగా ఉండెను. ఇది కొంతమంది నిలకడగా ఉండరు. రకరకాలుగా ఉంటారు. నిలకడ ఉండదు. ఆధ్యాత్మిక జీవితంలో నిలకడ ఉండదు, వ్యక్తిగత జీవితంలో నిలకడ ఉండదు. నిలకడగా ఉండడం అనేది ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఒక గొప్ప పాఠం. ఆయన చేతులు నిలకడగా ఉండెను. ఆత్మీయ జీవితంలో మనం నిలకడగా ఉండడం అనేది ప్రధానమైనటువంటి విషయం. ఆత్మీయ జీవితంలో అటు ఇటు ఊగడం, అటు ఇటు చేయడం. పేతురున్నాడు. రక్తం కారేంత వరకు రంగంలో పోరాడవలసినటువంటి పేతురు వెళుతూ అన్నాడు, ఆ చలిమంట దగ్గర కూర్చొని, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అయితే ఆ పేతురే నిలకడగా వచ్చిన మీదట ఆయన నిలబడి ప్రసంగం చేస్తూ ఉంటే 3000 మంది ప్రజలు యేసు ప్రభువుని అంగీకరించి పేతురు నీడ కొరకు పలుగురెత్తారు. పేతురు నీడ పడితే స్వస్థపడతామన్నటువంటి నానుడు ప్రపంచంలో పుట్టింది. ఆమేన్. హల్లెలూయా. అది నిలకడ లేని స్థితికి, నిలకడగా ఉన్నటువంటి స్థితికి తేడా మీకు చూపించాను ఒక వ్యక్తిలోనే. కాబట్టి నిలకడగా ఉండడం ఆత్మీయ జీవితంలో మనం నిలకడగా ఉండాలి. ఆ తర్వాత అక్కడ ఆయన చేతులు ఎత్తినప్పుడు నిలకడగా జయము కలిగింది. ఆమేన్. హల్లెలూయా. నిలకడగా జయము కలిగింది. చేతులు దించినప్పుడు అపజయం కలుగుతుంది. అంటే ఒకసారి గెలిస్తే ఇంకొకసారి ఓడిపోతున్నారు ఇశ్రాయేలీయులు. అప్పుడు దైవజనుడు చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఆయన చేతులు నిలకడగా ఉన్నంతసేపు ఇశ్రాయేలీయులలో జయము కలిగెను. హల్లెలూయా. శత్రువులందరూ పారిపోయెను. ఆమేన్. ఈ రాత్రి మీ ఎదుట నిలిచినటువంటి ఏ శత్రువైనా, అది ఆర్థిక దరిద్రతను ప్రేరేపిస్తున్న వాడేనైనా, అసమాధానాన్ని కలుగు చేస్తున్న వాడేనైనా, ఆవేదన కలుగు చేస్తున్న వాడేనైనా, అబద్ధపు స్థితిలో నిన్ను నిలవబెట్టినటువంటి వాడేనైనా, అన్ని పరిస్థితులలో నీ జీవితాన్ని అధఃపాతాళానికి దిగజార్చాలని నిలిచి ఉన్నటువంటి వాడేనైనా నీ ఎదుట ఓడిపోవునుగాక. ఆమె నమ్మిన వారందరూ ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. ఓడిపోవునుగాక. శత్రు సాతాను యొక్క స్థితులన్నీ ఓడిపోవునుగాక. ఆమె చేతులెత్తి ప్రార్థన చేస్తే వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళకి జయం కలిగింది. ఆ మాటను కూడా చదువుకుందాం. చదవండి దయచేసి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు 1 రాయిని తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసి
అహరోను హూరులు ఆ. ఒకడు ఈ పక్కను ఒకడు ఆ ప్రక్కను ఆ. అతని చేతులను ఆదుకొనగా ఆ. అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేను. ఆ. ఆ. కత్తి వాడి చేత అమాలేకు రాజును ఆ. అతని జనులను గెలిచెను. గెలిచెను. హల్లెలూయా. గెలిచెను. మనకి గెలుపు ఎప్పుడు వస్తుంది జీవితంలో అంటే, జీవితంలో చాలాసార్లు ఓడిపోతుంటాం మనం. ఓడిపోయిన తర్వాత మనం అనుకునేది ఏంటంటే కర్మ సిద్ధాంతంలోకి వెళ్ళిపోతాం. అయితే అక్కడ రాయబడిన పరిస్థితి ఏంటంటే గెలిచెను. మొదటిది, మీ వైపు చేతులెత్తి ప్రార్థన చేసే సేవకుడు ఉన్నప్పుడు మీరు గెలుస్తారండి. మీ వైపు చేతులెత్తి ప్రార్థన చేసే సేవకులు ఉన్నన్ని రోజులు మీరు గెలుస్తూనే ఉంటారు. దేవుడు గెలిపిస్తూనే ఉంటాడు. మీ మీ పోరాటాల మధ్యలో మీరు జయాన్ని పొందుతూనే ఉందురుగాక. ఆమేన్. హల్లెలూయా.